ఇక అదృష్టం ఐశ్వర్యం, నదీ తీరంలో మీరు గుర్తుపెట్టుకోండి, నదీ తీరంలో మీరు పీచు ఉన్నటువంటి కొబ్బరికాయ నదీ స్నానం చేసి నదిలో వదిలిపెట్టాలి. అంటే మీ వ్యాపారం బాగుండాలి, మీకు మార్కెటింగ్ అంటే మీరు తీసుకున్న ఏదైతే ప్రాజెక్ట్ అది సేల్స్ అవ్వాలి, టార్గెట్ అవ్వాలి, మంచి లాభాలు రావాలి అంటే నది ఎక్కడైతే ఉంటుందో ఆ నది దగ్గరికి వెళ్ళి అక్కడ నదీ స్నానం చేసి పీచు ఉన్నటువంటి కొబ్బరికాయ ఉత్తర దిక్కుగా వదిలేయాలి, ఉత్తర దిక్కుగా వదిలేయాలి. ఈ పరిహారాన్ని మీరు రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ఈ పరిహారం చేసినట్లయితే తప్పకుండా క్రమక్రమేణా మార్పు రావడం, మీ జాతకంలో దోషమున్నా లేదా మీరు టేక్ ఓవర్ చేసినటువంటి ప్రాజెక్టులోనే ఏదైనా లోపాలున్నా అన్నీ విముక్తి అవ్వడం, భగవత్ అనుగ్రహం ద్వారా, లక్ష్మీదేవి అనుగ్రహం ద్వారా, పురోహితుల ఆశీర్వచనం ద్వారా మీరు అనుకున్న స్థాయిలో మార్కెటింగ్ చేయగలుగుతారు, లాభాలను చూస్తారు.